హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎఫ్ఎఫ్ఎక్స్ గేమర్ అనమాట. మనమైతే ఇవాళ అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఉత్తేజ్ అవుతున్నాడా, ఇతనైతే ఫస్ట్ మన గేమ్లో టోకన్స్ కలెక్ట్ చేసి మనకైతే రివైవ్ ఇస్తాడనమాట. ఇక్కడ ఈశాంత్ అయితే ఉన్నాడా, ఇతనే నా పార్ట్నర్ అనమాట. నా పక్కనే ఉంటాడు ఎప్పుడు. ఇద్దరం కలిసి మేము అందరు స్క్వాడ్ మొత్తం ఇద్దరమే కొట్టబోతున్నాం. ఇదే మన గేమ్లో. ఫస్ట్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళకైతే నేనైతే గేమ్ ప్లే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే మా టీమ్మేట్స్కి మొత్తం గేమ్ ప్లే అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసా. ఇప్పుడైతే మా టీమ్మేట్స్ అందరిని ఒక కాడికి అయితే పిలుస్తా. నేను ఇక్కడికి రమ్మంటా, ఇక్కడ రండి. ఎవ్వరు వస్తలేరు. ఒక ఆయన అయితే వచ్చిండు, ఇద్దరు వచ్చేసిండ్రు. ఓకే, వీలే అనమాట. వీళ్ళకైతే నేనైతే గేమ్ ప్లే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీళ్ళకి గేమ్ ప్లే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ దిగిన వెంబడే మనం మ్యాప్ ఎండింగ్లో దిగుతామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ లూట్ ఏరుకోవాలి కదా. మనం లూట్ ఏరుకున్నాక మొత్తం గేమ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే నేను లాస్ట్లోకి ఎండ్లో అయితే దింపుతా. మీకు ఇది బోర్ రావచ్చు కాబట్టి నేను స్కిప్. ఓకే, ఇక్కడైతే దింపుదాం. ఎందుకంటే ఇక్కడ లూట్ అయితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ ప్లేస్ కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా ఖాళీగా ఉంటుంది. లూట్ ఏరుకొని మనం అయితే మొత్తం రష్కి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడైతే ఏమేమవుతుందో అక్కడికైతే రష్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే అనమాట మనం లూట్ ఏరుకునేది. అందరు టీమ్మేట్స్కి అయితే నేనైతే చెప్పేస్తా, లూట్ అయితే మంచిగా ఏరుకోండి అని. ఎందుకంటే మళ్ళీ మనం స్క్వాడ్లోకి వెళ్ళాక మళ్ళీ రాదనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నేనైతే వెళ్తున్నా. ఫస్ట్ లూట్ ఏరుకొని వస్తాను. నేనైతే మళ్ళీ దొరకడం కష్టం అనమాట లూటు. ఓకే మనమైతే నాకు ఇక్కడ నా ఎంబడి ఒకడు వచ్చాడనమాట. ఇక్కడ మా టీమ్మేట్స్ ఏం చేస్తుండ్రేమో. ఇక్కడ ఎవడో నాకు అరే షట్, నాకు గన్ కూడా దొరకలేదు బాయ్ సాబ్. నాకైతే గన్ కూడా దొరకలేదు. ఇంకా నేను ఖాళీ చేతులతో తిరుగుతున్నా. ఇక్కడేమో టీమ్ వైపోయిట్ అయితే చేశాడనమాట మన పార్ట్నర్. ఫస్ట్ అయితే నేను లూట్ ఏరుకొని అయితే మన కాడికి రమ్మన్నా. ఎందుకంటే మన కాడైతే కీ ఉందన్నమాట. కీ అయితే ఓపెన్ చేస్తాను నేనైతే. ఇప్పుడు నేనైతే మా టీమ్మేట్స్ని అయితే పిలుస్తున్నా ఇక్కడికి. వీళ్ళైతే ఇంకా వచ్చారా? ఓకే, నేనైతే మా టీమ్మేట్స్ని తీసుకొని అక్కడికైతే వెళ్తున్నా. ఫస్ట్ ఒక కారు కూడా లేదు. ఓకే, ఇక్కడైతే దొరికింది. ఇది ఎక్కైతే మనం వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం లూట్ అయితే ఎరుకుందాం. ఎందుకంటే నాకైతే కీ అయితే దొరికింది కాబట్టి మనమైతే కీ అయితే ఫస్ట్ వీళ్ళ కాడికైతే వెళ్దాం. ఆ ఈశాన్ టీమెంట్ అతను ఓకే లూట్ ఎరుకుంటుండు. ఓకే, మనకైతే కీ దొరికింది కాబట్టి ఎక్కాడు. ఇంకో ప్లేయర్ అక్కడ అయితే ఉండు. కీ అయితే దొరికింది నాకు కాబట్టి అతన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. ఎంతైనా మన టీమ్మేట్ కాబట్టి. ఓకే, ఇక్కడైతే టోకన్స్ అయితే ఉన్నాయి. ఒక ప్లేయర్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫాస్ట్గా. తొందరగా అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడైతే ఒక టీమ్మేట్ అయితే వెళ్తున్నాడు. ఓకే, ఈ టీమ్మేట్ అయితే వస్తున్నాడు. ఇంకా వస్తలే. ఎక్కండి రా. అరే మీకోసమే రా, నేను కష్టపడి అక్కడ కాదు వెళ్ళి తీసుకున్నా. ఓకే, ఇలా అయితే ఎక్కుతలేరు అయితే ఇంకా. ఓకే, ఒక ప్లేయర్ అయితే ఎక్కుతలే. ఓకే, ఒక ప్లేయర్ అయితే ఎక్కాడు. ఇంకో ప్లేయర్ని అయితే ఎక్కించుకోవాలి మనం. ఓకే, ఈ ప్లేయర్ కూడా ఎక్కాడు. ఇప్పుడైతే కీ దొరికింది కాబట్టి మనం అయితే ఫటాఫట్ తొందరగా అయితే కీ అయితే ఓపెన్ చేద్దామన్నమాట. ఫాస్ట్గా అయితే వెళ్దాం మనం అక్కడికి. అక్కడ ఉండాలి. ఓ షెట్ వాయ్, మనమైతే కార్తో హైలైట్ అయితే నడిపిస్తాం. తెలిసిందే మీ అందరికీ. మనం కార్ నడిపిస్తే మొత్తం ఎట్లుంటుంది, మొత్తం ఖాళీ అనుకోండి మీరే. ఇదేంటి ఓపెన్ అవుతలే. ఇక్కడైతే ఓడో ఉండు వాడైతే. అరే నా కాడ మంచి గన్ కూడా లేదురా. ఓకే, సెకండ్స్ అయితే పడ్డే. నేనైతే అసలు చూసుకోలేదు, సారీ. అప్పుడు వరకు అయితే నా కాడ గన్ లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడైతే టీం అంతా కొట్లాడుకుంటుంది. వాడైతే ఇక్కడే ఉండు, చూద్దాం ఇక్కడ వాడైతే ఉండా చూద్దాం. ఫస్ట్ అప్పుడు వరకు అయితే ఆ సెకండ్స్ అయితే అయిపోతాయి. వీడు ఒక్కడే కొడుతుండే టీం మొత్తంని. ఓకే, నేను కూడా వెళ్తా, వానికి హెల్ప్ చేస్తా నేనైతే. ఓకే, ఒకరినైతే నాక్ చేశాను నేను. టీం మొత్తం కలిసి నన్ను లేపుతుందిరా బాబు.
చంపేసా అనమాట. ఓకే అయితే మంచి గన్ అయితే దొరికింది మనకి MP5. ఓకే దీంతోనే ఇప్పుడు మనం కొట్టాలి. నేనైతే ఇద్దరిని కొట్టా. వీడి కాడ మంచి లూట్ ఉంది. వాడు ఒకడు నాక్ అయిపోయింది అనమాట. వాడికి కూడా ఇవ్వాలి మనం ఫస్ట్ అయితే తొందరగా. నాకు ఇక్కడ ఒకడు కనిపించాడు, వాడిని నేను కొడుతున్నా. వీడేంట్రా బుల్లెట్లు కొడితే పారిపోతుండు. ఓకే ముగ్గురిని అయితే కొట్టేసామన్నమాట. ఇప్పుడైతే అది సెకండ్స్ అయితే పోయింది అనుకుంటా. నేనైతే తొందరగా అయితే ఓపెన్ చేస్తున్నా. వీళ్ళని రమ్మని చెప్తా నేను. వీళ్ళు కూడా వచ్చేస్తుండ్రు అనమాట. నేను అప్పటి వరకు అయితే ఓపెన్ చేసేస్తాం. తెలిసిందేగా మీకు నేను ఎట్లా ఆడతాం. ఓపెన్ అయితే అయిపోయింది. మొత్తం లూట్ ఎరుక్కుంటా నేను ఇక్కడికి నుంచి. మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. షర్ట్ మనకు కావాల్సింది మెయిన్ ఒక్కట్లేదు. ఓకే గాయస్ 50 అని ఓపెన్ చేసినాం. వేరేదైనా ఓపెన్ చేయాల్సింది మనం. ఓకే నో ప్రాబ్లం. ఓకే మన కాడ ఉన్న లూట్తోనే సరిపెట్టుకుందాం మనం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే ఇప్పుడైతే మనం పీక్ వెళ్దాం. చెప్పాను కదా ప్లాన్, పీక్ అయితే వెళ్దాం అనుకున్నాం మనం. ఓకే ఇక్కడైతే అది అవుతుంది, కార్ అవుతుంది. అక్కడికి వెళ్తా. అందరిని అక్కడికే రమ్మని చెప్పాను నేనైతే. వాళ్ళైతే వస్తున్నారు కూడా. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనం అన్నీ తీసుకుందాం. బుల్లెట్స్ మెయిన్ బుల్లెట్సే కదా, గన్ బుల్లెట్స్. స్క్వాడ్లో స్క్వాడ్ కొట్లాడుకోవడానికి వెళ్తున్నాం మనం. నా బ్యాగ్ కూడా ఫుల్ అయిపోయింది. వీళ్ళందరిని ఎక్కమంట. వీళ్ళందరూ ఎక్కడానికి కొంచెం టైం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళైతే లూట్ అయితే ఏరుకుంటున్నారు అక్కడ. మనమైతే ఫాస్ట్ ఇది వద్దు నాకు అసలు. ఎందుకంటే వీడు కూడా ఎక్కుతాడు. ఓకే ఎక్కేసాడు. ఇప్పుడైతే మనం పీక్కి ప్లాన్ వేసామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 3 నెంబర్స్ని అయితే మనం నాక్ చేసేసాం. ఇక్కడైతే మనకి ఇంకా అవసరమే లేదు. మనమైతే పీక్ అయితే వెళ్దాం. ఇప్పుడు పీక్లో చాలామంది, ఓకే పీక్లో చాలామంది అయితే ఉన్నారు కాబట్టి పీక్లోకి వెళ్దాం మనం. ఇక్కడ ఎవ్వరైనా కనిపించచ్చు. మా టీమేట్స్కి నేను చెప్పా అగో ముంగల్ని ఒకడు. వీనైతే నేను నాక్ చేసేసా. ఓకే నో ప్రాబ్లం. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడే, జాగ్రత్త ఉండమని అయితే నేను చెప్పాను మా టీమేట్స్కి. ఓకే వాళ్ళైతే నాకు ఇది దొరికింది. ఇక్కడ ఇది అవుతుంది తీసుకున్నాడు మా ఫ్రెండ్ అయితే. ఇతను మా కజిన్ అంటే మా సొంత తమ్ముడేలే. ఇక్కడ కొంచెం సేపు టైంపాస్ చేద్దాం మనం. నాకైతే ఎవ్వరు కనిపిస్తలేరు. ఓకే వెళ్దాం మనమైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఎక్కడెక్కడ ఓలో ఉండరో అంతా దోలాడుకొని వద్దాం. ఇక్కడైతే ఓకే మనకి ఈ గన్స్ అయితే ఓకే మంచి లూటే. ఇది బుల్లెట్ సౌండ్ అయితే వచ్చిందన్నమాట నాకు. ఫస్ట్ ఇక్కడైతే వెయిట్ చేద్దాం మనం. వీళ్ళందరు టీమ్మేట్స్ వచ్చే వరకు అందరం కలిసి వెళ్దాం స్క్వాడ్. ఇక్కడ నాకు తెలుసు ఎవ్వరు లేరు అనుకుంటా. ఐ థింక్ నాకైతే ఒక్క ప్లేయర్ కనిపిస్తలేరు ఇక్కడ. ఒకప్పుడు పీక్ అంటేనే అందరూ గుంపులుగా దిగి కొట్లాడుతుండే షర్ట్. ఇప్పుడైతే ఎవ్వరు అనిపిస్తలేదు. ఇక్కడైతే ఇంకా అయితే కొట్లాడుతుండ్రు. మా టీమేట్స్ని అయితే చెప్పాను నేను అక్కడికి రమ్మని. ఫాస్ట్గా వస్తుండ్రు మా టీమేట్స్ అయితే. ఓకే మనమైతే ఇక్కడ చాలామంది ఉండరు. ఇక్కడ కొట్టవచ్చు మనని, ఎందుకంటే మనం ఇక్కడ అన్నమాట మనం ఫైట్ చేసేది. ఇక్కడ నాకు ఒక జీబ్ అయితే కనిపిస్తుంది. అందరిని అలర్ట్ ఉండమని అయితే నేను చెప్పా. ఇక్కడైతే ఇది ఎవడో ఓపెన్ చేశాడు ఉండనుకుంటా. ఉండు. ఓకే మా ఫ్రెండ్ అయితే పోయి నాక్ చేసేసిండు. మనం ఇది ఓపెన్ చేయాల్సింది అసలుకి. ఇక్కడైతే మంచి లూట్ ఉంది కాబట్టి. ఓకే మా టీమ్మేట్స్ అయితే మొత్తం తీసుకుంటారు. ఇప్పుడైతే జీప్ ఎక్కుదాం మనం. మనకి జీప్ కూడా స్కిన్ ఉంది అనుకో. అరే పాపం వాడు అల్లకెక్కిండు. ఓకే ఇద్దరు రండి, ఇద్దరు అల్లా. అయ్యా అక్కడ ఎవరు ఓపెన్ చేస్తాను. ఫాస్ట్ ఫాలో మీ. అరే ఎక్కండి రా, అక్కడ మొత్తం స్క్వాడ్. అరే వాడు ఓడో రివైవ్ ఇస్తుండ్రా వాళ్ళ ఫ్రెండ్కి. అరే ఇట్లా బాబు, అక్కడ ఓడో రివైవ్ ఇస్తుండ్రా వాళ్ళ ఫ్రెండ్కి. మనం వెళ్ళి కొడదాం పదండ్రా. అరే రన్రా రే.
ఓకే మేము ఇద్దరమే తెల్లి కొట్టేస్తాం, ఎందుకంటే అక్కడ ఓడో వాడుగానే రివైవ్ ఇచ్చి వస్తుండు. ఓకే వాడైతే తెలివితోనైతే ఆడుతుండు. ఓకే వాడైతే నాకు కాలేడప్ప, ఆ జోన్లోనే ఆడుతుండు. ఓకే మనం కూడా జోన్లోకి వెళ్ళి కొడదాం, ఏముంది. ఓకే నాక్, వీడైతే ఇక్కడ నాక్. వీడి టీమేట్స్ని అయితే కొట్టేసాం, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. ఫస్ట్ అయితే వెళ్దాం, జోన్ అయితే మనం గట్టిగానే కొడుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేనైతే 5 kills అయితే చేశాను గేమ్లో. నేను కూడా మంచి ప్లేయర్నే, మీరు నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుండు. అది అక్కడ ఓడది అక్కడ వాళ్ళు షర్ట్. ఇక్కడ టీమేట్స్ అయితే నాకయ్యారు, వీడిని తొందరగా ఎక్కువ ఎర్రే ఎక్కురా. వాడు నాకయ్యాడు ఎక్కువ, వాడికి సపోర్ట్ ఇస్తాం మనం. ఓకే ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళి సపోర్ట్ అయితే ఇద్దాం వాళ్ళకి. పాపం వాళ్ళైతే ఎట్లా ఒక్కోలు కొట్లాడుతుండ్రు వచ్చి. నేనైతే వెళ్తున్నా ఇప్పుడు, సపోర్ట్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. మన టీం ప్లేయర్స్ అన్నప్పుడు మనమే సపోర్ట్ ఇవ్వకుంటే ఎట్లా. చీ వాడు లాస్ట్ మూమెంట్లో చనిపోయాడేంట్రా. కొద్దిసేపు ఆగలేవా? ఆగి, ఇక్కడ ఎవ్వడైనా స్కోపేజ్ కొట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీడిని ఆగుమందాం. ఏ ఆగురా తమ్ముడు. వీడైతే ఓకే రమ్మని అయితే మనకు సైకిల్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా వెళ్దాం. నేనైతే రెడీ ఉన్నా, ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి నాకైతే. కనిపించాడు కొట్టుకో. ఎక్కడ రా వీడు? అగో వాడి ఇళ్ళకే వచ్చిండు మళ్ళీ. వాడు ఏడే కనిపించలే. ఓకే వీడైతే నన్ను ఓడో వీడు గట్టిగా కొట్టాడు. ఫాలో మీ మమ్మీ. ఓకే వాడినైతే నేనైతే నాక్ చేసా. వీడికైతే కొంచెం హెల్త్ ఇచ్చేద్దాం. వాడైతే గట్టిగా తీసాడు నాకు హెల్త్. ఇక్కడే ఇంకోడు ఉండనమాట. అటు బయట అయితే ఫైట్ అయితే అవుతుంది, నేనైతే వెళ్తున్నా. వీడు తొందరగా వస్తాడో రాడో. ఓ ఆడి కోసం ఆగుతాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఏంట్రా. ఆ వీడనమాట నన్ను ఎడ్డు కొట్టింది. ఓకే ఓకే ఫాలో చేయండి వాడిని. ఓకే ఇక్కడైతే ఒక నాక్ చేశాడు మా టీమ్మేట్ అయితే. బెస్ట్ ట్రైన్లు అయితే చేశాడు అనమాట. ఓకే మా టీమ్మేట్స్ అయితే మంచి అయితే ఆడుతూ షట్ జోన్ అయితే వస్తుంది. మనమైతే తొందరగా అయితే వెళ్ళాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా. వాడైతే నాకు ఎడ్డు కొట్టాడప్ప, నేను అసలు నమ్మలేదు తెలుసా. హైలైట్ కొట్టిండు ఎడ్డుకి. ఆగండి ఇక్కడ ఇంకోడు ఉండు, నా ఎంబడ ఓడైనా వస్తాడా. ఇక్కడ ఇంకోడు ఉండు అనమాట ఇంటి లోపల. రండ్రా. వాడు ఎక్కడుండ్రా కనిపిస్తలే. వాడు సౌండ్ బుల్లెట్ల సౌండ్ వస్తుంది కానీ వాడైతే కనిపించట్లేదు గాయస్. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి మళ్ళా. హే టీమేట్ ఇట్రా, ఇగో ఇటు ఎంకరా ఇటే ఉండు వాడు. అరే రండ్రా, 7 numbers ఉండ్రు, వాళ్ళని కొట్టాలి మనము. వాడు ఎట్టుండో నాకు అసలు. అక్కడ కూడా నాకైతే అయ్యిండు, కొంచెం వెళ్తుంది వాడికి. ఓకే వాడైతే ఫుల్ అయితే ట్రై చేస్తుంది, మనమైతే వెళ్దాం అనమాట. వాడికి ఫుల్ సపోర్ట్ అయితే ఇద్దాం, నో ప్రాబ్లం. ఓకే వీళ్ళిద్దరే కలిసి కొడదాం అనుకుంటుండ్రు. వాడు ఎక్కడుండ్రా. వాడు మీద ఉన్నంట గాయస్. ఏంటి గాయస్ టీమేట్స్ మీరైతే మంచి అయితే ట్రై చేశారన్నమాట. ఇంకొంచెం ఓర్చుకోండి. వాడి మీద నాకు అనిపించట్లేదా. ఓకే వీడు ఎక్కడుండ్రా. వీణవాడు నాక్ చేసింది. వీడెక్కడుండు. వీడినైతే న్యాయంబడి ఉండమని చెప్తాను నేనైతే, ఎందుకంటే ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు. అంటే కుట్టొచ్చు అన్నమాట. ఆడుకోవచ్చు అంటే అట్లా ఆడుకోవచ్చు అన్నమాట. మీరైతే ఓకే ఇక్కడైతే మంచిగానే అవుతుంది. ఫస్ట్ గ్లో వాల్ వేసుకో తమ్ముడు నువ్వు. వానైతే నేనైతే కొట్టా.
ఓకే షట్ గాయ్స్ లాస్ట్ మూమెంట్లో ఏంటి గాయ్స్ మనమైతే చనిపోయాం లాస్ట్ మూమెంట్లో చనిపోయాం వీడైతే హైలైట్ కొట్టాడు స్కాట్ని అయితే లేపేసాడు అనమాట వీడికి ఒక లైక్ అయితే ఇచ్చుకుందాం ఎందుకంటే స్కాట్ని లేపేశాడు కాబట్టి ఓకే మనమైతే ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్దాం మా ప్లేయర్స్కి అయితే నేను చెప్తా చాలా మంచి ఆడారా అని మీరు వాళ్ళు కూడా అంటుండ్రు లాస్ట్ మూమెంట్లో ఓడిపోయామని వచ్చి ఏంటిదని అంటుండ్రు వాళ్ళు కూడా ఇదేం నచ్చలే నాకు లాస్ట్ మూమెంట్లో ఓడిపోవడం అనేది చాలా బాగాలేదనమాట బోయా కొడతామని కాన్ఫిడెన్స్గా వచ్చాం అందరం పోయాం నేను ఫుల్గా ట్రై చేసా ఓకే గైస్ ఇవాళకి ఇదే అనమాట లాస్ట్ వీడియో ఓకే బాయ్ గాయ్స్